ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో జోరు పెంచారు. నిన్నటితో 25 ప్రజాగళం సభలను పూర్తి చేసుకున్న చంద్రబాబు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. అలాగే కూటమి పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యర్థి దుర్మార్గుడని, మళ్లీ గెలిస్తే ఏపీలో ఉత్తర కొరియా పరిస్థితులు ఉంటాయని చంద్రబాబు అభ్యర్థులను హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళంలో రోజుకు 3 సభలు నిర్వహించిన చంద్రబాబు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో విడత ప్రజాగళంలో రోజుకు 2 సభలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు సత్తెనపల్లిలో ఉన్నారు. ఈ క్రమంలో గుంటూరు, నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థుల ప్రచార సరళి, కూటమిలోని పక్షాల మధ్య సమన్వయంపై చంద్రబాబు చర్చించారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, నేతలను పిలిపించి మాట్లాడారు. లోక్సభ అభ్యర్థులు కూడా సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. 3 పార్టీల మధ్య సమన్వయం చేసుకుని అందరూ కలిసి పనిచేస్తే విజయం సునాయాసంగా వస్తుందని చంద్రబాబు చెప్పారు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలేమైనా ఉంటే సరిచేసుకోవాలని చంద్రబాబు అభ్యర్థులకు సూచించారు. ఎవ్వరూ కూడా అతి విశ్వాసానికి వెళ్లవద్దని అన్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలను ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏంటని ముందుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చెప్పినప్పటికీ కొంతమంది ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా సరే పార్టీ కేంద్ర కార్యాలయంతో మాట్లాడి ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాద్దామని కూడా చంద్రబాబు చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా లేని నేతలను కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో సమన్వయం మరింత పెరగాలని చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లందరూ కూడా ప్రచారంలో పాల్గొనాలి అని చంద్రబాబు కోరారు. కూటమిలోని 3 పక్షాల మధ్య ఓట్ల బదిలీ జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతలను కలుపుకుని వెళ్లడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన నేతల వద్ద ప్రస్తావించారు. ఇక ముందు అటువంటి సమన్వయ లోపాలుండకూడదని కూడా ఆదేశించారు. మరోవైపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంపై కూడా చంద్రబాబు స్పందించారు. ఇంకా సమన్వయం పెరగాలని అక్కడి అభ్యర్థి నజీర్ను ఆదేశించారు. 3 పక్షాల మధ్య సమన్వయం ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి మెజారిటీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం ఉందని, మిగతా నియోజకవర్గాల్లో కూడా రానున్న వారం రోజుల్లో సమన్వయం పెరిగే విధంగా చూసుకోవాలి అని కూటమి అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికంతా కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రచారంతో ముందుకు దూసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.